ఇది న్యూజిలాండ్ దేశం పసిఫిక్ మహాసముద్రానికి దక్షిణాన ఆస్ట్రేలియాకి దాదాపుగా 4000 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రపంచంలోని రెండవ అత్యంత పీస్ఫుల్ దేశం. అలాగే మన దేశంలో ఉంటున్న చాలా మందికి న్యూజిలాండ్ దేశం కేవలం క్రికెట్ పరంగానే తెలుసు. సచిన్ రవీంద్ర, బ్రెండన్ మెక్కల్లమ్, ట్రెంట్ బోల్ట్, కేమ్ విలియమ్సన్, రాస్ టేలర్ వీళ్ళ మూలంగానే చాలా మందికి న్యూజిలాండ్ గుర్తింపు వచ్చింది. కానీ న్యూజిలాండ్ ప్రపంచంలోనే చాలా ఫేమస్. దాని పెద్ద పెద్ద పర్వతాలు మరియు అందమైన సరస్సులు, ఆర్గానిక్ ఫుడ్ తో ప్రపంచానికి ఎంతో సుపరిచితం అయింది. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, లార్డ్ ఆఫ్ రింగ్స్ అనే హాలీవుడ్ సినిమాని న్యూజిలాండ్ యొక్క ఈ అందమైన ప్రదేశాలలో షూట్ చేశారు. మీరు గమనిస్తే న్యూజిలాండ్ వాతావరణం సరిగ్గా యునైటెడ్ కింగ్డమ్ ని పోలి ఉంటుంది. తేలికపాటి వర్షాలు, లాంగ్ వింటర్ మరియు మంచి వర్షాలను కలిగి ఉంటుంది. అయినప్పటికీ న్యూజిలాండ్ యొక్క జనాభాని యూకే జనాభాతో పోలిస్తే కేవలం 7% మాత్రమే ఉంటుంది. మీరు గాని న్యూజిలాండ్ యొక్క ఈ మ్యాప్ ను గాని చూసినట్లయితే దీని భూభాగం అంతా కూడా 80% ఖాళీగానే ఉంటుంది. అంతేకాదు న్యూజిలాండ్ యొక్క 70% ప్రజలు ఇక్కడ కనిపించే ఈ నార్త్ భాగంలోనే నివసిస్తున్నారు. ఇక నార్త్ లో ఉంటున్న 50% జనాభా కేవలం ఆక్లాండ్ అనే ఈ ఒక్క నగరంలోనే నివసిస్తున్నారట. ఇంత అద్భుతమైన వాతావరణం మరియు అందమైన సీనరీస్ మరియు చాలా తక్కువ క్రైమ్ రేట్, హై స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉన్నా కూడా 80% న్యూజిలాండ్ ఖాళీగా ఎందుకు ఉన్నది అనే ప్రశ్న మీ మదిలో రావచ్చు. అయితే ఈ ప్రశ్నకు సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూసే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం తప్పకుండా మర్చిపోకండి. అన్నింటికంటే ముందు మనం ఒకసారి న్యూజిలాండ్ మ్యాప్ ను గాని చూసినట్లయితే ఈ దేశం ప్రపంచంలోని మిగతా దేశాల కంటే చాలా దూరంగా ఉన్నట్లు మనం గమనించవచ్చు. అంటే దీని అర్థం ఒకవేళ మీరు ముంబై నుండి ఫ్లైట్ లో న్యూజిలాండ్ ట్రావెల్ చేస్తున్నట్లయితే ఇండియన్ ఓషియన్ మీదుగా దాదాపుగా 22 గంటల జర్నీ చేసిన తర్వాత మాత్రమే మీరు న్యూజిలాండ్ చేరుకుంటారు. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు మనిషి ప్రపంచానికి ఇంత దూరంలో ఉన్న ఈ దీవికి మొదట ఎలా చేరుకున్నాడు అనే విషయంపై రకరకాల వాదాలు కూడా వినిపించారు. ఒకసారి మనం న్యూజిలాండ్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి చూసినట్లయితే దాదాపుగా 1000 సంవత్సరాల క్రితం మావోరి అనే తెగవారు న్యూజిలాండ్ ను మొట్టమొదటిసారిగా కనుగొన్నట్లు ఉంటుంది. పసిఫిక్ మహాసముద్రంలోని పాలినేసియా ఐలాండ్ లో నివసించే ఈ ప్రజలను మావోరిస్ అని అంటారు. ఈ మావోరి ప్రజలు 13వ శతాబ్దంలో పాలినేషియన్ ఐలాండ్స్ ను దాటి న్యూజిలాండ్ చేరుకున్నారు. ఇది సరిగ్గా మంగోల్స్ మరియు చెంగిస్ ఖాన్ పూర్తిగా యూరో ఏషియాను తన ఆధీనంలోకి తీసుకుంటున్న సమయంలో జరిగింది. అసలు తమ సొంత ఐలాండ్స్ ను దాటి ఇంత కష్టపడి మావోరిస్ న్యూజిలాండ్ దేశానికి ఎందుకు వచ్చారు? నిజానికి ఈ క్వశ్చన్ పై పరిశోధిస్తే తెలిసిన విషయం ఏమిటంటే న్యూజిలాండ్ ను 13వ శతాబ్దం కంటే ముందు అంటే 750 ఏడీలోని కూపే అనే ఒక మావోరి తెగకు చెందిన ఒక వ్యక్తి కనుగొన్నట్లు తెలిసింది. కూపే అనే వ్యక్తి ఒక మత్స్యకారుడు. అతను తన తెగ ప్రజల కోసం చేపలు పడుతూ ఉండేవాడు. కొంతకాలానికి ఏం జరిగిందంటే వారు చేపలు పట్టే ప్రాంతంలో ఉన్న చేపలను ఆక్టోపస్లు తినేసేవి. వారికి తినడానికి చేపలు ఉండేవి కాదు. ఈ తెగ పూర్తిగా చేపలపైనే ఆధారపడి జీవించేవారు. ముఖ్యమైన ఆహారం చేపలు కాబట్టి అతను మరియు తనతో పాటుగా దాదాపు 20 నుంచి 30 మంది కలిసి ఒక కొత్త ప్రాంతాన్ని కనుగొని అక్కడ వారి నివాసం ఏర్పరచుకుని చేపలు పట్టాలని నిర్ణయించుకున్నారు. అలా వారు ప్రయాణం మొదలుపెట్టిన కొంతకాలానికే పెద్ద పెద్ద పర్వతాలతో కూడిన ఒక అద్భుతమైన ద్వీపం వారికి కనిపించింది. అదే న్యూజిలాండ్. సమృద్ధికరమైన చేపలు, పశువులు, గొర్రెల మేకల మందలు, ఎన్నో పళ్లతో కూడినటువంటి చెట్లు వారికి ఈ కొత్త దీవిలో కనిపించాయి. మరియు దీనిలో అప్పటి వరకు ఏ మనిషి కూడా అడుగు పెట్టలేదు. ఇక వారి సంతోషాన్ని మాటల్లో చెప్పలేం. ఈ దీవి మావోరి ప్రజలకు తగినదిగా అనిపించింది. ఇక కూపే తనతో వచ్చిన కొంతమందిని తిరిగి పాలినేషియన్ ఐలాండ్స్ కు పంపించి అక్కడ ఉన్న తమ తెగ ప్రజలను ఈ కొత్త దీవికి తీసుకురమ్మని పంపించాడు. అలా కాలక్రమేణా ఈ మావోరి తెగ ప్రజలు న్యూజిలాండ్ దేశానికి వచ్చి తమ నివాసాలను ఏర్పరచుకున్నారు. వీరే మొట్టమొదటి న్యూజిలాండ్ ప్రజలు. 17వ శతాబ్దం వరకు కూడా ఈ తెగ ప్రజలకు ఎలాంటి బాధలు లేకుండా చాలా సంతోషంగా జీవించారు. భూమి యొక్క ఇతర దేశాలకు చాలా దూరంగా ఉండటం వల్ల వీరికి ఎవరితోని శత్రుత్వం గాని ప్రమాదం కానీ ఉండేది కాదు. కానీ ఈ పరిస్థితి కొంతకాలానికే పూర్తిగా మారిపోయింది. ఆ కాలంలో వెస్టర్న్ కంట్రీస్ ప్రపంచంలోనే తమ శక్తిని పెంచుకోవడానికి ప్రపంచం మొత్తం వ్యాపించడానికి మొదలుపెట్టాయి. అలా కొత్త కొత్త దీవులను, దేశాలను, ఖండాలను కనుగొనడానికి ఎక్స్ప్లోరర్స్ ని పంపించాయి. తద్వారా ఆ దేశాలను, దీవులను ఆక్రమించుకొని అక్కడ ఉన్న సంపదను దోచుకోవాలని వారి ప్లాన్. ఈ క్రమంలోనే డక్ ఎక్స్ప్లోరర్ ఎబెల్ టస్మన్ పసిఫిక్ ఓషియన్ దక్షిణ భాగంలో ఒక కొత్త దీవి యొక్క అన్వేషణలో నిమగ్నం అయ్యారు. ఎందుకంటే ఆ కాలంలో యూరోపియన్స్ ఈ ప్రాంతంలో ఏదో ఒక భూభాగం ఖచ్చితంగా ఉంటుంది అని బలంగా నమ్మేవారు. ఒకవేళ అదే గాని నిజం అయితే యూరోపియన్ దేశాలకు ఎన్నో గొప్ప అవకాశ ద్వారాలు తెరుచుకుంటాయని వారి విశ్వాసం. 1642లో టాస్మన్ న్యూజిలాండ్ ను కనుగొన్నాడు. అతను న్యూజిలాండ్ పై అడుగు పెట్టగానే మావోరి ప్రజలతో భయంకరమైన యుద్ధ వాతావరణం ఎదురైంది. దాంతో తన ప్రాణాలు దక్కించుకోవడానికి అతను ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి తిరిగి వెళ్లిపోయాడు. కానీ 1769లో బ్రిటిష్ ఆఫీసర్ అయినటువంటి జేమ్స్ కుక్ ఈ దీవిని వెతుక్కుంటూ వచ్చాడు. అతను వచ్చి రాగానే అతని సైనికులు మరియు మావోరి తెగ ప్రజలకు భీకర పోరాటం జరిగింది. ఆ పోరాటంలో మావోరి తెగకు చెందిన కొంతమంది ప్రజలు మరియు నాయకులు చనిపోవడం జరిగింది. జేమ్స్ కుక్ తిరిగి వెళ్లవలసి వచ్చింది. కానీ అతను వచ్చిన రూట్ మ్యాప్ ని క్లుప్తంగా గీసి పెట్టుకున్నాడు. మరియు ఈ మ్యాప్ కారణంగానే 18వ శతాబ్దంలో యూరోపియన్లు ఈ న్యూజిలాండ్ దేశానికి రావటం మొదలుపెట్టారు. అయితే ఈసారి మాత్రం వీళ్ళు మావోరి తెగ ప్రజలతో తెలివిగా ఒప్పందం కుదుర్చుకున్నారు. మావోరి ప్రజలకు వ్యాపార ఆశలను చూపించి బ్రిటిష్ వారు వారి ప్రాంతంలో నావల్ పోర్ట్స్ ను నిర్మించడం మొదలుపెట్టారు. కేవలం 1000 సంవత్సరాలకే బ్రిటిషర్లు న్యూజిలాండ్ ను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. బ్రిటిషర్లు మరియు మావోరి తెగ ప్రజల మధ్య 1844లో ఒక ఒప్పందం జరిగింది. దీన్నే ద ట్రిటీ ఆఫ్ వైతాంగి అని అంటారు. ఈ ఒప్పందం ద్వారా న్యూజిలాండ్, యూరప్, బ్రిటిష్ అంపైర్లు కలిసి ఒక భాగం అయిపోయింది. ఇక ఆ సమయంలో మావోరి తెగ ప్రజల జనాభా
దాదాపుగా 2 లక్షలుగా ఉండేది. కానీ కేవలం 1000 సంవత్సరాలకే ఈ సంఖ్య పెరగడానికి బదులుగా 2 లక్షల నుండి 40,000కు పడిపోయింది. అయితే దీనికి 2 ముఖ్య కారణాలు ఉన్నాయి. మొదటిది, యూరోప్ నుండి వచ్చిన బ్రిటిషర్లు తమతో పాటు కొన్ని రోగాలను కూడా తీసుకువచ్చారు. అవి ఆ కాలంలో యూరోప్ లో చాలా సాధారణ వ్యాధులు. కానీ న్యూజిలాండ్ లో ఉంటున్న మావోరి ప్రజలకు ఈ కొత్త రోగాలను తట్టుకునే ఇమ్యూనిటీ డెవలప్ అవ్వలేదు. సో దీని కారణంగా యూరోపియన్ మైగ్రేషన్ తర్వాత ఈ రోగాల బారిన పడి ఎంతో మంది మావోరి తెగ ప్రజలు ఒక్కొక్కరిగా మరణించడం మొదలైంది. ఇక రెండవ కారణం ఏమిటంటే 19వ శతాబ్దంలో న్యూజిలాండ్ చాలా వైలెంట్ ప్రదేశంగా మారింది. ద ట్రిటీ ఆఫ్ వైతాంగి ఒప్పందం జరిగిన కేవలం 5 సంవత్సరాల్లోనే లోకల్ మావోరిస్ కు మరియు బ్రిటిషర్లకి మధ్య ల్యాండ్ ఓనర్షిప్ కోసం యుద్ధాలు జరిగాయి. దాదాపుగా ఈ యుద్ధాలు అలా 40 సంవత్సరాల పాటు కొనసాగాయి. చాలా మంది లోకల్ మావోరిస్ ప్రజలు చనిపోయారు. చివరికి ఈ యుద్ధాలు 1881లో ఆగిపోయాయి. కారణం, అప్పటికి మావోరి తెగ నాయకులు అందరూ చనిపోయారు మరియు మావోరి పోరాటం పూర్తిగా నేలమట్టం అయిపోయింది. తరువాత లోకల్ ప్రజలైన మావోరిస్ అభివృద్ధిలో భాగంగా వాళ్ళని కలవనీయకుండా మరియు ముందుకు పోలేమని తెలుసుకున్న బ్రిటిషర్లు లోకల్ మావోరిస్ ని అన్ని డెవలప్మెంట్ ప్రాజెక్టులలో టేక్ హోల్డర్స్ గా చేశారు. ఈ విధంగా న్యూజిలాండ్ డెవలప్మెంట్ ప్రారంభం అయింది. అయినప్పటికీ మనం ముందుగా వీడియోలో మాట్లాడుకున్నట్లుగా న్యూజిలాండ్ ఇప్పటికీ 80% ఖాళీగా ఎందుకు ఉంది మరియు అందరూ ఇక్కడ కనిపిస్తున్న ఈ నార్థరన్ ప్రాంతంలోనే ఎందుకు నివసిస్తున్నారు? ఎందుకంటే మనకు కనిపిస్తున్న ఈ పార్ట్ లో నివసించడం గానీ కట్టడం నిర్మించడం కానీ అస్సలు వీలుండదు. న్యూజిలాండ్ యొక్క ఈ సదర్న్ పార్ట్ మొత్తం ఎత్తైన పర్వతాలతో నిండి ఉంటుంది. ఇక్కడ భూమి మొత్తం రోడ్లు నిర్మించడానికి సాధ్యపడనంత అన్ఈవెన్ గా ఉంటుంది మరియు ఈ పర్వతాల చుట్టుప్రక్కల ఉన్న భూమి కూడా అన్ఫెర్టైల్ ల్యాండ్ అవడంతో ఇక్కడ పంటలు బాగా ఏమాత్రం పండవు. అందుకే న్యూజిలాండ్ ప్రజలు మొత్తం దాదాపుగా ఈ నార్థరన్ ప్రాంతంలోనే నివసిస్తున్నారు. ఈ పాపులేషన్ షార్టేజ్ సమస్యను పరిష్కరించడానికి న్యూజిలాండ్ గవర్నమెంట్ 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఇమిగ్రేషన్ పాలసీని లాంచ్ చేసింది. ఎందుకంటే 2వ ప్రపంచ యుద్ధం కంటే ముందు న్యూజిలాండ్ లో నల్లజాతి ప్రజలకు అనుమతి ఉండేది కాదు. దీని కారణంగానే 1950 వరకు కూడా న్యూజిలాండ్ పాపులేషన్ చాలా తక్కువగా ఉండేది. దీని తర్వాత ఎప్పుడైతే ఈ రూల్స్ బ్రేక్స్ అయ్యాయో అప్పటి నుంచి ఏసియా నుండి, ముఖ్యంగా చైనా, ఇండియా, ఫిలిప్పీన్స్ నుండి ఎక్కువ మంది ప్రజలు న్యూజిలాండ్ కు వచ్చి స్థిరపడటం మొదలుపెట్టారు. న్యూజిలాండ్ చివరికి పాపులేషన్ సమస్య నుండి బయటపడింది. ఈనాడు న్యూజిలాండ్ లో ఉంటున్న దాదాపుగా 30% మంది ప్రజలు వలస వచ్చిన వారే, అంటే న్యూజిలాండ్ బయట పుట్టిన వారే. బయట నుంచి వచ్చిన అందరూ కూడా ఇక్కడ ఆక్లాండ్ మరియు దాని పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ అన్ని జంతువుల మాంసం ఎగుమతులపైనే ఆధారపడి ఉన్నాయి. అంతేకాదు ఈ నార్త్ ప్రాంతంలో మంచి వర్షాలు కురుస్తుంటాయి కాబట్టి పశువులు తినడానికి సమృద్ధిగా గడ్డి పెరుగుతుంది. దాంతో ఈ ప్రాంతంలో పశువులు, గొర్రెలు, మేకలతో పాటు అత్యధిక సంఖ్యలో పెరుగుతుంటాయి. మీరు ఇక్కడ గమనిస్తే న్యూజిలాండ్ యొక్క జనాభా దాదాపుగా 50 లక్షలు. కానీ ఇక్కడ ఉండేటటువంటి పశువులు, గొర్రెలు, మేకల సంఖ్య దాదాపుగా 3 కోట్లకు పైమాటే. దీనికి కారణంగానే న్యూజిలాండ్ ఈనాడు ప్రపంచంలో మాంసం మరియు గొర్రెల వూల్స్ ని ఎగుమతి చేసే దేశాలలో నెంబర్ 1 స్థానంలో ఉంది. న్యూజిలాండ్ లోని 95% మాంసం ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంది. ప్రతి సంవత్సరం న్యూజిలాండ్ మాంసం ద్వారా దాదాపుగా 4 లక్షల కోట్ల రూపాయలు ఆర్జిస్తుంది. న్యూజిలాండ్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎకానమీ కలిగిన దేశాలలో 50వది. ఈ ఎకానమీలో అధిక శాతం అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ మాత్రమే ఉన్నాయి.